నెక్స్ట్ చూసినట్టయితే క్రింది వాటిలో సరికానివి ఏమిటి? ఆప్షన్ ఏ పట్టణ ప్రగతి 2019, ఆప్షన్ బి ఆరోగ్యలక్ష్మి 2015. సో మనకు చూసుకున్నట్టయితే ఇచ్చిన రెండు ఆప్షన్లలో ఏబి ఆప్షన్లలో ఏవి తప్పని అడుగుతున్నాడు. యాక్చువల్గా పట్టణ ప్రగతి 2020లో స్టార్ట్ అయింది, 2020 ఫిబ్రవరి 24లో స్టార్ట్ అయింది. అదేవిధంగా ఆరోగ్యలక్ష్మి 2015లో స్టార్ట్ అయింది. ఆరోగ్యలక్ష్మి 2015 స్టార్ట్ అయింది, 14 ఇచ్చాడు. అంటే ఇది కూడా తప్పు, ఇది కూడా తప్పు. ఏబి తప్పున్న ఆప్షన్ ఇది మూడో ఆప్షన్, థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా క్వశ్చన్స్ అయితే మనము ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం. ఓకేనా? ప్రజెంట్ ట్రెండ్ క్వశ్చన్స్ ఇవి. పట్టణ ప్రగతి 2020, ఆరోగ్యలక్ష్మి 2015. కాబట్టి ఏబి తప్పు, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది పథకాలను వరుస క్రమంలో అమర్చండి. ఓకేనా? కాలక్రమంలో అమర్చమంటున్నాడు. ఆప్షన్ ఏ సంసద్ ఆదర్శ్ యోజన, ఆప్షన్ బి మన్ కీ బాత్, ఆప్షన్ సి బేటీ బచావో బేటీ పడావో. సో మనకు కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా చాలా వరుస క్రమంలో అడుగుతున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. సంసద్ ఆదర్శ్ యోజన వచ్చేసి 2014 అక్టోబర్ 11న స్టార్ట్ అయింది. ఓకేనా? మన్ కీ బాత్ సేమ్ 2014 కానీ అక్టోబర్ 3న స్టార్ట్ అయింది. బేటీ బచావో బేటీ పడావో వచ్చేసి మనకు 2015లో స్టార్ట్ అయింది, 15 జనవరి 22న స్టార్ట్ అయింది. కాబట్టి ముందుగా ఏది రావాలి? బి రావాలి. బి ఉన్న ఆప్షన్ ఏవేవి ఉన్నాయి? సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఉంది. అంటే 1, 3 ఎలిమినేట్ చేసేసండి. సో ఆ తర్వాత మనకు ఏది రావాలి? బి తర్వాత ఏ రావాలి, సంసద్ ఆదర్శ్ యోజన. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఉంది, బి తర్వాత ఏ. కాబట్టి లాస్ట్కి ఏది రావాలి? బేటీ బచావో బేటీ పడావో రావాలి, 2015 కాబట్టి. సో బిఏసి సరైన వరుస క్రమం. ఓకేనా? నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానివి ఏమిటి? ఆప్షన్ ఏ గ్రామజ్యోతి 2018, ఆప్షన్ బి కేసీఆర్ కిట్ 2017. సో మనకు గ్రామజ్యోతి అదేవిధంగా కేసీఆర్ కిట్కు సంబంధించి ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ఆప్షన్ ఏ 2018 గ్రామజ్యోతి అంటున్నాడు, కేసీఆర్ కిట్ 2017 అంటున్నాడు. గ్రామజ్యోతి చూసుకున్నట్టయితే 2015 ఫ్రెండ్స్, 18 కాదు. కేసీఆర్ కిట్ 2017, 17 జూన్ 3. కాబట్టి ఇందులో ఇచ్చింది ఏ తప్పు, బి సరైంది. అంటే మనకు ఆప్షన్లో చూసుకున్నట్టయితే ఏ తప్పు ఉన్న ఆప్షన్ ఏముంది? ఫస్ట్ ఆప్షన్ ఉంది. బి సరైంది కాబట్టి ఏ తప్పు కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పథకం ప్రారంభమైన సంవత్సరం ఏది? దీన్నే స్వనిధి పథకం అంటారు. ఓకేనా? ఆప్షన్ 1 2019, ఆప్షన్ 2 2020, ఆప్షన్ 3 2021, ఆప్షన్ 4 2018. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పథకం అనేది 2020 జూన్ 1న ప్రారంభమైంది. ఓకేనా? జూన్ 1న ప్రారంభమైంది. కరోనా కారణంగా వీధి వ్యాపారులు ఎవరైతే రోడ్డున పడ్డారో వారిని ఆదుకోవడానికి అయితే ఈ పథకం ప్రారంభించబడింది. స్వనిధి అనే పథకం కూడా అంటారు దీన్ని, స్వనిధి. సో 10,000 ఆర్థిక సాయం చేస్తుంది అనమాట కేంద్ర ప్రభుత్వం. ఓకేనా? నెక్స్ట్ వన్, స్వచ్ఛ భారత్ లోగో రూపకర్త ఎవరు? సో మనకి ఏదైతే స్వచ్ఛ భారత్ ఉందో దీని లోగోను రూపొందించింది ఎవరు అంటున్నారు. ఆప్షన్ 1 అనంత్, ఆప్షన్ 2 భాగ్యశ్రీ, ఆప్షన్ 3 విశాల్, ఆప్షన్ 4 మహాన్. సో స్వచ్ఛ భారత్ లోగోను అనంత్, ఎంహెచ్ అనంత్ అయితే రూపొందించడం జరిగింది. ఇతను మహారాష్ట్రకి చెందిన పర్సన్. ఓకేనా? దీని యొక్క నినాదం ఏదైతే ఉందో స్వచ్ఛ భారత్ యొక్క నినాదాన్ని రూపొందించింది మాత్రం భాగ్యశ్రీ. ఓకేనా? లోగోను అనంత్ రూపొందిస్తే నినాదాన్ని భాగ్యశ్రీ రూపొందించడం జరిగింది. ఇక మనకు స్వచ్ఛ భారత్ వచ్చేసి 2014 అక్టోబర్ 2న ప్రారంభమైంది. ఓకేనా? 2014 అక్టోబర్ 2న ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానివి ఏమిటని అడుగుతున్నాడు. ఓకేనా? 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 3 ఆప్షన్స్లో ఏవి సరికానివి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ వితంతులు చేయుత, ఆప్షన్ బి ఎయిడ్స్ రోగులు భద్రత, ఆప్షన్ సి చేనేత కార్మికులు జీవనాధారం. సో మనకు ఏవైతే ఆసరా పథకం ఉందో ఆసరా పథకంలో వివిధ విభాగాలకు వివిధ పేర్లతోటి అయితే ఆసరా పెన్షన్ పంచుతున్నారు. అందులో మనకు వితంతులకు చేయుతతోటి ఇస్తున్నారట, కాదు. వితంతులకు మనకు చూసుకున్నట్టయితే జీవనాధారం పేరుతో ఇస్తున్నారు. ఎయిడ్స్ రోగులకు భద్రత, కాదు. అదేవిధంగా చేనేత కార్మికులకు జీవనాధారం, కాదు. సో వితంతులకు మనకు వచ్చేసి చూసుకున్నట్టయితే జీవనాధారం అనే పేరుతో ఇస్తున్నారు. ఎయిడ్స్ రోగులకు చూసుకున్నట్టయితే భరోసా అనే పేరుతో ఇస్తున్నారు. చేనేత కార్మికులకు చూసుకున్నట్టయితే చేయుత అనే పేరుతో ఇస్తున్నారు. కాబట్టి 3 ఆప్షన్స్ కూడా రాంగే. సో మనకు ఇక్కడ ఇవ్వలేదు.
ఆప్షన్స్ రాంగ్ వచ్చాయి, సారీ. ఏబీసీ రాంగ్ ఫ్రెండ్స్, ఓకేనా. ఏబీసీ రాంగ్. మనకి ఏ విధంగా ఇస్తున్నట్టే ఏబీ తప్పు, ఏసీ తప్పు, బీసీ తప్పు, ఏబీసీ తప్పు అని ఇస్తుంటాడు. సో ఈ విధంగా 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు సో ఏబీసీ అనేది తప్పు, ఓకేనా. ఆప్షన్స్ రాంగ్ వచ్చాయి, సారీ. నెక్స్ట్ వన్, డిజిటల్ ఇండియా పథకం ప్రారంభమైన సంవత్సరం. సో డిజిటల్ ఇండియా అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 2014, ఆప్షన్ 2 2015, ఆప్షన్ 3 2016, ఆప్షన్ 4 2017. సో మనకు డిజిటల్ ఇండియా ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఇది 2014లో ప్రారంభమైంది ఫ్రెండ్స్, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 2014లో డిజిటల్ ఇండియా పథకం అయితే ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడు, ఏ డేట్ రోజు అంటే ఆగస్ట్ 20న ప్రారంభమైంది డిజిటల్ ఇండియా పథకం, ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరి అయినవి ఏమిటి? ఇప్పటివరకు సరి కానీ చూసావు, ఇప్పుడు సరి అయినవి అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ మిషన్ కాకతీయ కామారెడ్డి, ఆప్షన్ బి ఆసరా రంగారెడ్డి. అంటే పథకాలు ప్రారంభమైన ప్రదేశాలు అడిగాడు ఇక్కడ. సో ఆప్షన్ ఏ మిషన్ కాకతీయ చూసుకున్నట్టయితే మనకు కామారెడ్డి కరెక్టే. డిస్టిక్ కామారెడ్డి డిస్టిక్ సదాశివపేటలో మిషన్ కాకతీయ అయితే ప్రారంభమైందనమాట, ఓకేనా. అదేవిధంగా ఆసరా పథకం చూసుకున్నట్టయితే మనకు రంగారెడ్డిలోని కొత్తూరులో ప్రారంభమైంది, నిజమే. సో ప్రస్తుతం మనకు రంగారెడ్డిలో ఉంది, ఇంతకుముందు మహబూబ్నగర్లో ఉండేది. సో అది గుర్తుపెట్టుకోండి. చాలామంది మహబూబ్నగర్ అనుకుంటారు, కొత్తూరు అనేది కాదు. కొత్త డిస్టిక్ ప్రకారం రంగారెడ్డిలోకి కొత్తూరు రావడం జరిగింది. 2014లో ప్రారంభమైంది ఆసరా పథకం. మిషన్ కాకతీయ చూసుకున్నట్టయితే మనకు 2015లో ప్రారంభమైంది మిషన్ కాకతీయ. సో ఇందులో చూసుకున్నట్టయితే ఏ సరైందే, బి సరైందే. సో దేంట్లో ఉంది? ఆప్షన్ 4లో ఉంది, ఓకేనా. సరైనవి అడిగాడు, సరి కానివి కాదు. కాస్త ఓపికగా క్వశ్చన్ అనేది చూడండి. మిషన్ కాకతీయ, ఆసరా 2 పథకాలను వాటి ప్రారంభమైన ప్రదేశాలు అడిగాడు, ఓకేనా. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పల్లె ప్రగతి ప్రారంభమైన తేదీ. ఏదైతే పల్లె ప్రగతి పథకం ఉందో తెలంగాణలో ఏ రోజున ప్రారంభమైందని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 ఆగస్టు 2021, 2015, ఆగస్టు 2022, 2015, ఆగస్టు 2023, 2015, ఆగస్టు 24, 2015. సో మనకు పల్లె ప్రగతి అనే ఏదైతే ఉందో ఇది 2015 ఆగస్టు 22న ప్రారంభమైంది. పల్లె ప్రగతి అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందని అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి మనకు మెదక్ జిల్లాలోని కౌడిపల్లిలో ప్రారంభమైంది. 2015 ఆగస్టు 22న ప్రారంభమైంది పల్లె ప్రగతి అనే పథకం, కానీ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసినది. సో మనకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారో వారి కోసం ఏర్పాటు చేసింది ఏదని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 టీ ప్రైడ్, ఆప్షన్ 2 టీ ఐడియా, ఆప్షన్ 3 టాస్క్, ఆప్షన్ 4 టీ దళిత్. సో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసింది టీ ప్రైడ్ అన్నమాట, ఓకేనా. అదేవిధంగా టీ ఐడియా వచ్చేసి సాధారణ పారిశ్రామికవేత్తల కోసం, ఓకేనా. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.